రైట్ రాహుల్ గారు చర్చిద్దాం. రైట్ నాగేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తే మీ పార్టీకి ఏమైనా అభ్యంతరమా? మా పార్టీ ముందటి నుంచి కూడా చెప్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మేము చెప్తా ఉన్నాం. అధికారంలోకి రాగానే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ చేయమనము. చట్టసభల్లో రిజర్వేషన్ తో పాటు ఇక్కడ కూడా స్థానిక సంస్థలు కానీ ఎడ్యుకేషన్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ అయితే బీసీల అభ్యున్నతి కొరకు కట్టుబడి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు 42% ఏదైతే కామారెడ్డిలో చెప్పినరో, మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాస్తారా అండి? బీసీలకు క్షమాపణ చెప్తారా? ఎందుకు మీరే అడ్డుకుంటున్నారంట, కోర్టులో కేసులు వేసి మీరే అడ్డుకుంటున్నారంట కదా. మేమెందుకు కేసులు వేసింది వాళ్ళు వేయించారు. చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, జానారెడ్డి గారు ఆర్గనైజ్ చేసి కేసులు వేపిస్తున్నారు అని. వాళ్ళే ఒక దిక్కు ఇక్కడ సాధ్యం కాని చట్టాలు చేస్తారు, దానికి పద్ధతి లేని చట్టాలు చేస్తారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడారు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే ఈ రెండు ప్రతిపక్షాలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఇవి కావాలనే కుట్ర పన్నుతున్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు శివ గారు వీళ్ళు తీర్మానం చేసిండ్రు, చట్టం తెచ్చిండ్రు, ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు. ఆ చట్టం తెచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మేము అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. రెండు పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు కదా, బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. హౌజే యునానిమస్ గా తీర్మానం చేసి పంపింది. తీర్మానం చేసి పంపినప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఆగడానికి కారణం ఏంటండి? అది ఎందుకు ఆగుతుంది? ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీరాజ్ చట్టం 18 చట్టం లోపల 185 జీవోను ఏదైతే సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారో, గవర్నర్ గారి దగ్గర పంపినప్పుడు గవర్నర్ గారి దగ్గర ఆగడం ఏంటండి? ఎందుకొరకు అవుతుంది? మీ చోటేబాయి బడాబాయి దోస్తాన్ ఎక్కడ పోయింది? మరి ఏమైంది? బీసీల కాడికి వచ్చేటకాలు అందరూ ఒకటైతారా? ఈ బీసీలు అనేటకాలు నా విధంగా ఉంటారా? మేము ఒక్కటే మా డిమాండ్, మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఏదైతే కామారెడ్డిలో మాట ఇవ్వడం జరిగిందో దానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. 42% ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఎందుకు చెప్పినావు? మేము చిన్న ఇయాల ఉట్టుకొచ్చిన పార్టీ మీది. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అన్నారు మీరు. మరి ఏం జరిగింది? ఎందుకొరకు మీకు అనుభవం లేకుండా ఇచ్చారా? కాదా? సాధ్యం కాదా? కేంద్ర ప్రభుత్వం మీద భయపడుతున్నారు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ చేద్దాం. పార్లమెంట్ లో మీ నాయకుడు రాజ్యాంగాన్ని పట్టుకొని బయట తిరుగుతుండు కదా, పార్లమెంట్ లో ఫైట్ చేద్దాం. ఎందుకొరకు రాదు? ఎందుకొరకు ఇది ఉండదు? చిత్తశుద్ధి లేనిది శివ పూజలేలా అన్నట్లు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని జీవోలు ఇచ్చినాము, చట్టాలు చేసినాము, మళ్ళా వాళ్ళ నాయకులే మళ్ళా కోట్లల్లో పంపుతున్నారు. కోట్లల్లో పంపించి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, చాట్ల తౌడు వేసి కుక్కల కొట్లాట పెట్టినట్లు. ఎందుకొరకు తీసిర్రు మీరు ఏది ఎవరిని మోసం చేయనిక తీసిర్రు? అధికారం కాంక్ష అనేది అంతగానమా? ఎందుకొరకు బీసీలకు 42% అని చెప్పి అనేకమైన అంశాలు మీరు పొందుపరిచారు. బీసీల కొరకు మంత్రిత్వ శాఖ అంటే ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీరు పెడతామన్నారు, బీసీల కొరకు బడ్జెట్ పెడతామన్నారు, బీసీ సబ్ ప్లాన్ చేస్తామన్నారు. మరి ఇది ఒక్కటి కాకుండా మీ చేతులు ఉన్నాయి, మీరు ఏం చేశారు? మీ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తున్నది? ఈ రోజు క్యాబినెట్ లా ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు కామారెడ్డికి దానికి కట్టుబడి ఉండాలి. ఇది మా పార్టీ విధానం. బీసీలు యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల డిమాండ్ కూడా ఇదే. నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. ఎందుకు ఇవ్వరండి? మీరు ఎందుకు చెప్పిండ్రు? మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మా భుజాల మీద గన్ను పెట్టి కాల్చినట్లు కాల్చుకుంటూ లోకల్ బాడీస్ వ్యవస్థనే నాశనం చేసిండ్రు. ఇవాళ గ్రామ పరిపాలన ఏదైతే మహాత్మా గాంధీ గారి వారసులని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసింది ఏంటి? మహాత్మా గాంధీ గారు ఏం కలలు గ్రామ స్వరాజ్యం రావాలన్నారు, గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు. గ్రామ పరిపాలన ఏం చేశారు? మరి ఎవరి పేరు మీద మీరు నాంచుకుంటూ వచ్చారు? మరి ఈ రోజు ప్రజలకు తెలంగాణలో ఉన్న బీసీ ప్రజానికానికి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్తాడా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఫ్రెష్ గా ఎన్నికలకు పోతుందా? నేను అంటున్నా, ఈ రోజు మీరు అమలు చేయలేరు కదా.
డిజాల్వ్ చేయండి, మీరు ఫ్రెష్ ఎన్నికలకోండి, మళ్ళీ వచ్చినాక పెట్టండి. మరి మరి ఏ ఓకే. విధంగా జరుగుతుంది? ఎందుకొరకు జరగదు? నేను ఒక్కటే చెప్తున్నా శివ గారు, ఏ పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మాట మీద ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఓకే, ఇవే ఓకే, ఎన్నికలు నాగేంద్ర పెడితే, నేనేమంటున్నా శివ గారు అంటే, ఫైనల్ గా నేనేమంటున్నా అంటే, ఇవే ఎన్నికలు పెట్టేది ఉంటే మరి ఇన్ని రోజులు ఎందుకు వచ్చింది? ఇప్పుడు చాలా క్లియర్ ఉన్న పంచాయతీరాజ్ సిస్టమ్ గానీ, లేకుంటే స్థానిక సంస్థల లోపల మున్సిపాలిటీలు గానీ 2 పర్యాయాలు ఇదే రిజర్వేషన్ తో కంటిన్యూ కావాలని చెప్పి, మరి దాన్ని ఎందుకు మార్చిండ్రు? ఎందుకు 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 మార్చాల్సి వచ్చింది? మరి ఎంబడి ఎన్నికలు పెడితే సరిపోతుండే కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, బీసీల భుజాల మీద పెట్టి పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు. బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం, ఒకటే సెంటెన్స్ చెప్తా నేను. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే కోట్లలో ఇక్కడ అక్కడ ఏదైతే నాంచడం జరిగిందో అది కూడా కరెక్ట్ కాదు. నీవు ఏ విధంగా చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం ప్రణాళిక తీసుకొస్తావు? 42% తోనే ఎన్నికలు జరగాలి. ఇది మా ప్రధానమైన